హాయ్ ఫ్రెండ్స్, మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ఈగల్. ఈ చిత్రంపై మంచి అంచనా అయితే ఉందన్నమాట. ఈ చిత్రానికి ముందు 2 చిత్రాలు ఫ్లాప్ అయిందనమాట. రావణాసుర అలాగే టైగర్ నాగేశ్వరరావు. టైగర్ నాగేశ్వరరావు మూవీ తన యొక్క కెరీర్లోనే బిగ్గెస్ట్ రిలీజ్ బిజినెస్ అయితే జరుపుకుందనమాట. మంచి అంచనాతో ఈ మూవీ రిలీజ్ అయింది. బట్ రిజల్ట్ అనేది తేడా కొట్టిందనమాట. ఇప్పుడు ఈగల్ మూవీ రిలీజ్ అయిందనమాట. ఈరోజు రవితేజ నటించిన మూవీ. ఈ మూవీ ఎలా ఉంది అన్న విషయానికి వస్తే, కొత్త డైరెక్టర్లకి అవకాశం ఇవ్వటంలో ముందు వరుసలో ఉంటారు రవితేజ. ఇప్పుడు ఈగల్ మూవీ కోసం కార్తిక్ ఘట్టంనేనికి ఛాన్స్ ఇచ్చారు. ఈ మూవీ ఈరోజు రిలీజ్ అయింది. ఈ మూవీ ఎలా ఉంది అన్న విషయానికి వస్తే, ఈ మూవీ పూర్తి స్థాయి యాక్షన్ డ్రామా. కేజీఎఫ్ మూవీ స్ఫూర్తితో ఈ మూవీని తీశాడు డైరెక్టర్ కార్తిక్ ఘట్టమనేని. మాస్ యాక్షన్ సీన్స్, గ్రాఫిక్స్ బాగా ఆకట్టుకుంటాయి. రవితేజ లుక్, క్యారెక్టర్, రవితేజ ఎనర్జీ, స్క్రీన్ ప్రజెన్స్ ఫ్యాన్స్కి బాగా ఆకట్టుకుంటాయి. అయితే సీనియర్ హీరోయిన్ అయిన మధుబాల పాత్రను పూర్తి స్థాయిలో ఉపయోగించలేదు. అనుపమ పరమేశ్వరన్ ఈ చిత్రంలో జర్నలిస్ట్ పాత్రలో నటించింది. ఆ పాత్రకు తను న్యాయం చేసింది. కావ్య దాపర్ పాత్ర కూడా బాగుంటుంది. అయితే రవితేజ, సహదేవ్ పాత్రలో ఈ మూవీలో నటించారు. ప్రతి పాత్ర హీరోను ఆకాశాన్ని ఎత్తుతూ ఉంటుందన్నమాట. స్టోరీలో కొత్తదనం అయితే ఉంటుంది. రవితేజకు ఫస్ట్ హాఫ్లో స్క్రీన్ స్పేస్ కూడా తక్కువగానే ఉంది. ఫస్ట్ హాఫ్లో ఎక్కువగా హీరో గురించి చాలా పాత్రలు చెప్పే ఎలివేషన్ సీన్స్తో కొనసాగుతుందన్నమాట. ఇవే కాస్త మైనస్గా అనిపిస్తుంది మూవీలో. సో టోటల్గా సినిమా పర్వాలేదనమాట. రవితేజ ఫ్యాన్స్కి అయితే మంచి కిక్ అయితే ఇచ్చేస్తుంది అనమాట. రవితేజ డైలాగ్స్ కానీ, యాక్షన్ సీన్స్ కానీ ప్రేక్షకులకు బాగా ఆకట్టుకుంటుంది. సో టోటల్గా సినిమా పర్వాలేదు, అబౌవ్ యావరేజ్గా మూవీ అయితే ఉంది. మరి చూడాలి, 1 డే గడిస్తే కానీ పూర్తి స్థాయి టాక్ అనేది బయటకు రాదు. మరి చూడాలి ఈ మూవీ ఏ స్థాయిలో కలెక్షన్స్ రాబడుతుందో.